హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలకు సంబంధించి జీడీఎస్ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులు చేసుకుని ఉన్నారు. 10th బేసిస్ మీద ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఈ యొక్క పోస్టులు అనేవి రావడం జరుగుతుందన్నమాట మనకు ఉద్యోగాలు. అయితే ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తులు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నారనమాట. ఫస్ట్ మెరిట్ లిస్ట్ యాక్చువల్గా ఫిబ్రవరి 28వ తేదీన విడుదల కావాలి, కాకపోతే వాయిదా పడింది. దానికి రీజన్ ఏంటంటే ప్రజెంట్ గతంలో వచ్చేసి థర్డ్ పార్టీ ద్వారా కొన్ని ప్రైవేట్ కంపెనీల ద్వారా అయితే ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ అనేది వర్క్ అయ్యేదన్నమాట. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కొత్త వెబ్సైట్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే రన్ చేస్తుందన్నమాట. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి ఈ వెబ్సైట్లో. అందువల్ల అయితే మనకు ఈ యొక్క ఫైనల్ ఫస్ట్ మెరిట్ లిస్టులు అనేటివి ఇంకా రాలేదన్నమాట. ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఈ రోజు రావచ్చు. ఎందుకు చెప్తున్నానంటే గతంలో 2025లో వచ్చేసి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఆ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ అన్ని తీసుకొని ఎడిట్ ఆప్షన్ కంప్లీట్ చేసుకున్న 13 రోజుల తర్వాత అయితే రిలీజ్ కావడం జరిగింది. యాక్చువల్గా 2026కి సంబంధించి కూడా ఎడిట్ ఆప్షన్ అనేది 19వ తేదీకి క్లోజ్ అయిపోయింది అనమాట. 13 రోజులు డిలే కనుక తీసుకున్నట్లయితే మనకు ఈరోజు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈరోజు సాయంత్రం అయితే మీరు చెక్ చేయండి. వెబ్సైట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. ఈ నోటిఫికేషన్ ఈ యొక్క కేటగిరీ కిందైనా లేకపోతే ఈ యొక్క వేకెంట్ పోస్ట్ కింద అయినా మనకు ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది అప్డేట్ అవుతుందన్నమాట. అలానే ఇక్కడ పైన కూడా స్క్రాల్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈరోజు ఫస్ట్ మెరిట్ లిస్ట్ కనుక రాకపోయిన ఎడల మనకు మళ్ళీ ఎప్పుడు ఛాన్స్ ఉంటాయి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. అలానే ఈ యొక్క ఇండియా పోస్ట్ ట్విట్టర్ అకౌంట్ నుంచి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దాన్ని కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను, చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియా పోస్ట్ ట్విట్టర్ అకౌంట్ నుంచి అఫీషియల్ అకౌంట్ నుంచి ఏమొచ్చిందంటే జీడీఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ విల్ బి రిలీజ్డ్ వెరీ సూన్, ప్లీజ్ కీప్ విజిటింగ్ ద ఆన్లైన్ పోర్టల్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ ఫర్ అప్డేట్స్ అని చెప్పి ఈ యొక్క జీడీఎస్ నుంచి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అప్డేట్స్కి సంబంధించి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. త్వరలో అప్డేట్ చేస్తారంట. రెగ్యులర్ బేసిస్ వరకు విజిట్ చేస్తూ ఉండండి అని చెప్పింది. ఎక్స్పెక్టెడ్ డేట్స్ వచ్చేసి March 5th, March 7th, March 9th అయితే ఉన్నాయండి. ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఈ డేట్స్లలో విడుదలవుతాయి. ఈరోజు మిస్ అయినట్లయితే March 7th మిస్ అయితే March 9th, లేదా ఈ 6వ తేదీ కానివ్వండి, 8వ తేదీ కానివ్వండి, ఎప్పుడైనా సరే రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మార్చ్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ లోపలనే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది అప్డేట్ అయిపోతుంది అనమాట. అయితే కొంతమందికి ఎస్ఎంఎస్లు మెయిల్స్ అనేవి వచ్చాయని చెప్పి మెన్షన్ చేశారు. ఆ ఎస్ఎంఎస్ ఆర్ మెయిల్స్ వచ్చినటువంటి వాళ్ళు మీరు మా యొక్క ఛానల్ ఏదైతే ఈమెయిల్ ఉందో ఆమె ఈమెయిల్కి మీరు పంపించండి. నలుగురికి చెప్దాం, వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఎలా మెసేజెస్ ఆర్ మెయిల్స్ అనేవి వస్తున్నాయి అనేది. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క ఫస్ట్ మెరిట్ లిస్ట్లో మీ పేరు కనుక వచ్చినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పిలుస్తారనమాట. మనకు పీడిఎఫ్ అనేది రిలీజ్ అవుతుంది కదా, అందులో మన యొక్క పేరు, అదేవిధంగా మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ కూడా వస్తాయి. మన కేటగిరీ వివరాలన్నీ కూడా వస్తాయి. అవి వచ్చిన చివరిలో వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేటు, ఎక్కడికి వెళ్ళాలనే వివరాలు కూడా అందిస్తారనమాట. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో భాగంగా ఏ డాక్యుమెంట్స్ అనేవి మీరు తీసుకొని వెళ్ళాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. అన్నీ కూడా ఒరిజినల్సే తీసుకొని వెళ్ళాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీదనే చేస్తారనమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా 10th క్లాస్ మార్క్ షీట్ ఖచ్చితంగా మీరు తీసుకొని వెళ్ళాలన్నమాట. ఒరిజినల్ ఆధార్ కార్డ్ మీ ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. సెలక్షన్ ఈమెయిల్ కాపీ ఉండాలి, ఒకటి జెరాక్స్ అనేది తీసుకోవాలన్నమాట. లేదా మీకు ఎస్ఎంఎస్ అనేది వస్తుంది కదా, షార్ట్ లిస్ట్ అనేటువంటి, ఇది రిక్వైర్మెంట్ అనేది కాదు, మ్యాండేటరీ అయితే కాదు, ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. ఓకేనా? బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కొరకు అయితే బర్త్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ అండర్ ద ఈడబ్ల్యూఎస్ కోటా. ఈడబ్ల్యూఎస్ కోటాలో మీకు ఈ జాబ్ కనుక వచ్చినట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కూడా అవసరము. పర్సన్ విత్ డిసేబిలిటీ వాళ్ళు ఈ యొక్క ఫస్ట్ మెరిట్ లిస్ట్లో పేరు కనుక వచ్చినట్లయితే పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి, లేదా యూడిఐడి కార్డ్ అన్న తీసుకొని వెళ్ళాలన్నమాట. అదేవిధంగా పాస్పోర్ట్ సైజు ఫొటోస్, కలర్ ఫొటోస్ అనేటివి రీసెంట్గా తీసుకున్నటివి అయితే ఇవ్వాలన్నమాట. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ సర్టిఫికేట్, మినిమము 6 months కోర్సు, ఇది కూడా మ్యాండేటరీ అయితే చెప్పలేదు. ఉంటే మంచిది అనమాట. మెడికల్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలండి. మెడికల్ సర్టిఫికేట్ అనేది మీకు ఎలా వస్తుందంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ మెడికల్ సర్టిఫికేట్ అప్లికేషన్ అనేది తీసుకోండి. అక్కడ తీసుకోకపోయినా మీరు వచ్చేసి ఈ యొక్క జెరాక్స్ సెంటర్లు, మీ సేవ సెంటర్లో అయితే మెడికల్ సర్టిఫికేట్ అని మీరు తీసుకోవచ్చు అనమాట. ఆ మెడికల్ సర్టిఫికేట్ ఫిల్ చేసుకొని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ దగ్గర సైను, అదేవిధంగా స్టాంప్ అనేది తీసుకొని ఆ ఒరిజినల్గా మీరు మార్చుకోవాలన్నమాట. ఆ జెరాక్స్ని అన్నీ కూడా ఫిల్ చేసేసి. ఓకేనా? ఈ మెడికల్ సర్టిఫికేట్ కూడా
ఖచ్చితంగా అడుగుతారండి. ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. ఓకేనా? ఇక్కడ మెయిన్గా మీరు క్యారీ చేయాల్సినవి ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, 10th క్లాస్ మార్కుల లిస్టు, బర్త్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, పీడబ్ల్యూడి సర్టిఫికేటు, అదేవిధంగా మెడికల్ సర్టిఫికేటు. సో ఇక్కడ కొన్ని ఇఫ్ అప్లికబుల్ అని పెట్టాను చూడండి, అవి అవసరమైతేనే తీసుకోవాలన్నమాట ఆ కేటగిరీలో మీకు వచ్చినట్లయితే జాబ్. ఓకేనా? సో మరిన్ని వివరాల కొరకు మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మా టెలిగ్రామ్ ఛానల్లో అయినా జాయిన్ అవ్వచ్చు, లేదా మా వెబ్సైట్ని కూడా ఫాలో అవ్వచ్చండి. అయితే మనకు ఎక్కువగా ఛాన్సెస్ అనేటివి ఈరోజు సాయంత్రానికి అయితే ఉన్నాయి. ఒకవేళ లిస్ట్ కనుక వచ్చినట్లయితే నేను ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తాను, వీడియో కూడా చేస్తాను. సో ఫాలో అవుతుండండి. ఎక్స్పెక్టెడ్ డేట్స్ మాత్రము March 5th, March 7th, March 9th అయితే చెప్పున్నారనమాట. సో వెరిఫికేషన్ కొరకు రెడీగా ఉండండి. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో మీ పేరు కనుక వచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి వచ్చి మరి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.